ఓకే. ఓకే. సో నౌ వీఆర్ డిస్కసింగ్ కోల్-రాషెస్ నియమము. కోల్-రాషెస్ నియమం కూడా జస్ట్ మనం చెప్పుకున్నాం, అనువర్తనాలు చెప్పలేదు అనుకుంటాను. బట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. వాట్ ఈస్ కోల్-రాషెస్ లా? కోల్-రాషెస్ లా అంటే ఏ ఎలక్ట్రోలైట్ కైనా అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత అంటే లాంబ్డా ఇన్ఫినిటీ. ఓకే, అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత అంటే లాంబ్డా ఇన్ఫినిటీ. దానిలో ఉన్న యానయాన్ క్యాటయాన్ల తుల్యాంక వాహకత్వం మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే ఏంటండి, ఇప్పుడు అనంత విలీనం దగ్గర అంటే ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఏమవుతుందండి, మీకు ఏ ఎలక్ట్రోలైట్ అయినా కానీ మొత్తం యానయాన్లు క్యాటయాన్లుగా మారిపోతుంది. సో యానయాన్లు ఎంత వాహకత తీసుకొస్తుంది, క్యాటయాన్ల వల్ల ఎంత వాహకత వస్తుంది, తుల్యాంక వాహకతలు వస్తున్నాయి అన్నది ఈ రెండు కలిపితే మీకు వచ్చేటువంటిదే లాంబ్డా ఇన్ఫినిటీ. సో లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా మనము లాంబ్డా ఆఫ్ ఏ యానయాన్ ప్లస్ లాంబ్డా ఆఫ్ సి క్యాటయాన్. సో యానయానికి సంబంధించిన లాంబ్డా తుల్యాంక వాహకత్వం, అలాగే లాంబ్డా సి అంటే క్యాటయానికి సంబంధించినటువంటి తుల్యాంక వాహకత్వం. ఓకే, సో ఇవన్నీ కూడా మనము కోల్-రాషెస్ నియమానికి సంబంధించినటువంటిది చెప్పుకునేటువంటి. సో సమీకరణం పక్కగా మీరు గుర్తుపెట్టుకోవాలి, లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ ప్లస్ లాంబ్డా సి. ఇప్పుడు దీనిలో అనువర్తనాల కోసం మాట్లాడినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి అనంత విలీనం వద్ద బలహీన ఎలక్ట్రోలైట్ల తుల్యాంక వాహకతను ఎలా నిర్ణయిస్తాము, లాంబ్డా ఇన్ఫినిటీ అనేది ఎలా కనుక్కుంటాం మనము, వేటికండి బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్లకి. బలమైనటువంటి ఎలక్ట్రోలైట్లకి ఆల్రెడీ మనము డిబ్రాయ్-యాస్కల్ థియరీ పరంగా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్లకి లాంబ్డా ఇన్ఫినిటీ ఎలా కనుక్కుంటాము, అనంత విలీనం దగ్గర ఎలా కనుక్కుంటాము అన్న దానికోసం దీన్ని చెప్పాడు. సో దీనికి మనం ఏం చేయాలి అని అంటే, జనరల్ గా బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ అన్నది మీకు విఘటనం చెందడం అన్నది చాలా స్లోగా ఉంటుంది. సో అనంత విలీనం దగ్గర మనం దాన్ని కనుక్కోవడము అని అంటే చాలా కష్టమైనటువంటి విషయం. అందువల్ల ఏం చేస్తామంటే, ఈ బలహీన ఎలక్ట్రోలైట్ కి వచ్చేటువంటి అయాన్లు ఏమున్నాయో చూసుకొని ఆ అయాన్లకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కి వెళ్ళాలి, అంటే బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ కి వెళ్ళాలి. ఉదాహరణ ఇక్కడ మనం ఎస్టిక్ ఆమ్లం తీసుకున్నామండి. ఎస్టిక్ ఆమ్లం అంటే ఏంటి, CH3COOH. అది ఎలాగ విడిపోతుంది, CH3COO మైనస్ H+ గా విడిపోతుంది. ఓకే, సో ఎలాగ విడిపోతుంది మనకి, CH3COO మైనస్ H+ గా మనకు విడిపోతుంది. అంటే ఇది కదండి, ఇప్పుడు ఇక్కడ రాస్తాను మీకు చూడండి, CH3COO మైనస్ అలాగే ప్లస్ H+. ఈ విధంగా మనకి ఎస్టిక్ ఆమ్లం అన్నది విడిపోతుంది. కానీ ఎస్టిక్ ఆమ్లం అన్నది ఏంటండి, CH3COOH అన్నది బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్. అలాంటప్పుడు వచ్చేటువంటి అయాన్ల యొక్క బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ తీసుకోవాలి వాటి కాంబినేషన్ లో. అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్టేట్ అయాన్ వచ్చింది కదండి, CH3COO మైనస్ అన్నది ఎస్టేట్ అయాన్. సో దీని బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ పరంగా మాట్లాడితే ఏంటంటే అది సోడియం ఎసిటేట్ అంటాం దీన్ని, సోడియం ఎసిటేట్. అలాగే H+ కి సంబంధించిన బలమైన ఎలక్ట్రోలైట్ ఏం తీసుకుంటాము, HCl తీసుకుంటాము. అర్థమైంది కదండి. సో బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్లో వచ్చేటువంటి అయాన్లకు సంబంధించిన ఓకే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ బలమైనటువంటి ఎలక్ట్రోలైట్లు తీసుకోవాలి. సో ఎస్టేట్ అయానికి బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ ఏదో సోడియం ఎస్టేట్ ఉంటుంది, H+ అయానికి బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ ఏది ఉంటుంది, HCl ఉంటుంది. సో ఇవి రెండు కూడా మీకు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కి మనము ఈజీగా మనము లాంబ్డా ఇన్ఫినిటీలు అన్నవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకని అవి మామూలు విలీనం దగ్గరే మీకు అదేమవుతుందండి 100% డైల్యూషన్ అయిపోతుంది. కాబట్టి ఈజీగా లాంబ్డా ఏ లాంబ్డా సి మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా మనము కనుక్కోవచ్చు. సో లాంబ్డా ఆఫ్ HCl, లాంబ్డా ఆఫ్ NaCl చూడండి, ఇక్కడ మీకు చూడొచ్చు లాంబ్డా ఇన్ఫినిటీకి సంబంధించినటువంటిది. మీరు చూడండి, దిస్ స్టేట్మెంట్ లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ HCl కి సంబంధించినటువంటి చూడండి, ఇది HCl కి సంబంధించినటువంటిది, H+Cl మైనస్ వచ్చింది. అలాగే సోడియం ఎస్టేట్ కి సంబంధించింది ఎస్టేట్ అయాన్, సోడియం ప్లస్ అయాన్ సంబంధించి వచ్చింది. అయితే ఇప్పుడు అదనంగా వచ్చినటువంటి అయాన్లు ఎస్టిక్ ఆమ్లానికి సంబంధించి కాకుండా అదనంగా ఏంటొచ్చాయండి, ఇక్కడ Cl మైనస్ సంబంధించి ఉంది, అలాగే సోడియం అయాన్ సంబంధించి ఉంది. ఈ రెండు కాంబినేషన్ లో ఉన్నటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో అందువల్ల ఇది తీసుకోవడం జరిగింది అనమాట, లాంబ్డా ఇన్ఫినిటీ NaCl తీసుకోవడం జరిగింది. అర్థమైంది కదా. సో అప్పుడు ఏమవుద్ది, మీకు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే
సమీకరణాన్ని ఒకసారి గమనించినట్లయితే చూడండి, మనకు రావాలి అంటే ఏం చేయాలండి? 3 సమీకరణాల్లో సోడియం ఎస్టేట్ తీసుకున్నాం, HCl తీసుకున్నాము. ఈ రెండిట్లో నుంచి NaCl భాగాన్ని మనం తొలగిస్తే, అర్థమైంది కదండి, NaCl కి సంబంధించిన భాగాన్ని మనం తొలగించామనుకోండి, అప్పుడు మిగిలేదు ఎస్టేట్ అయాన్ H+ అయాన్కి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఏం చేస్తాం మనము, ఒకటోది రెండోది కలిపి మూడోది అందులో నుంచి తీసేయాలి. అదే 1 3 కలిపి 2 తీసేయాలి. సో అంటే ఏమవుతుందండి ఇక్కడ మీకు చూడండి, లాంబ్డా ఆఫ్ ఇన్ఫినిటీ ఆఫ్ HCl కలపాలి, HCl కి లాంబ్డా ఆఫ్ ఇన్ఫినిటీ సోడియం ఎస్టేట్ తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏది NaCl అన్నది అదనంగా వచ్చింది కాబట్టి ఆ NaCl భాగాన్ని మనము తొలగించేస్తాము. సో దానికి సంబంధించిన అయాన్లన్నీ ఈ విధంగా మనం వేసుకుంటే చివరికి మనకు వచ్చేది లాంబ్డా ఆఫ్ H+, అలాగే లాంబ్డా ఆఫ్ ఎస్టేట్ అయాన్. సో అప్పుడు లాంబ్డా ఇన్ఫినిటీ CH3COH- కి CH3COH కి వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. సో అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ మనము, బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్లను వాటి యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ అంటే అనంత విలీనం దగ్గర తుల్యాంక వాహకతను మనం కనుగొనాలి అని అంటే, ఆ బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ నుంచి వచ్చేటువంటి అయాన్ల యొక్క బలమైన ఎలక్ట్రోలైట్ ని మనం తీసుకోవాల్సి ఉంటది. వాటికి సంబంధించినటువంటి లాంబ్డా ఇన్ఫినిటీ విలువల్ని మనం కనుక్కొని అదనంగా వచ్చినటువంటి అయాన్లు ఏవైతే ఉన్నాయో అవి మనం దీని నుంచి తీసేయడం ద్వారాగా మనకి బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ లాంబ్డా ఇన్ఫినిటీ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనము అనంత విలీనం దగ్గర అనంత విలీనం దగ్గర బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్లను మనం ఈ విధంగా లెక్కించవచ్చు. ఇంకా తర్వాత సెకండ్ పాయింట్ వద్దాము, విఘటన అవధి ఆల్ఫా. ఆల్ఫా అన్నది కూడా దేనికి ఉంటుంది? బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్లకే ఉంటుంది. ఓకే, సో ఈ బలహీనమైనటువంటి ఆల్ఫా అన్నది ఎలా క్యాల్కులేట్ చేస్తాం? విఘటన అవధి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని అంటాం. విఘటన అవధి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా చెప్తామండి? ఇది అయాన్లుగా విఘటన చెందిన అణువుల సంఖ్య బై మొత్తం అణువుల సంఖ్య. అయాన్లుగా విడిపోయినటువంటి అణువుల సంఖ్య ఎంత ఉంది, అణువులు అనం అక్కడ అయాన్ల సంఖ్య చెప్తాము. అయాన్లుగా విడిపోయిన మొత్తం అయాన్ల సంఖ్య బై మొత్తం అణువుల సంఖ్య తీసుకోవాల్సి ఉంటది. ఓకే, అయాన్లుగా విడిపోయినటువంటి అణువులు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అలాగే మొత్తం అణువులు ఎన్ని అయ్యాయో చూసుకుంటే ఆటోమేటిక్ గా దాన్నే మనము లాంబ్డా V బై లాంబ్డా ఇన్ఫినిటీ అన్న సూత్రం ద్వారా చెప్తాము. సో లాంబ్డా V అన్నది మనకి ఎక్స్పెరిమెంటల్ గా మనము తెలుసుకోవచ్చు. ప్రయోగికంగా మనము లాంబ్డా V విలువ తెలుస్తుంది ఏ వాల్యూమ్ దగ్గర మనం చేస్తున్నాం అన్నది. కానీ లాంబ్డా ఇన్ఫినిటీ అన్నది మనం డైరెక్ట్ కనుక్కోలేం కాబట్టి పైన చెప్పినట్టుగా మనము అంటే అనువర్తనం 1లో చెప్పుకున్నట్టుగా బలమైన ఎలక్ట్రోలైట్లకు సంబంధించి తీసుకొని మనము లాంబ్డా ఇన్ఫినిటీ అన్నది మనము క్యాల్కులేట్ చేస్తాము. సో దీన్ని బట్టి లాంబ్డా V తెలుస్తుంది, లాంబ్డా ఇన్ఫినిటీ రెండు తెలుస్తుంది కాబట్టి కోల్రేషస్ నియమం నుంచి లాంబ్డా ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి ఆల్ఫా అన్నది మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, సో అది మీకు సెకండ్ రెండవ విఘటన రెండవ అనువర్తనము. ఇక మూడవది వద్దాము. ఏంటంటే అది అల్ప ద్రావణీయత గల ద్రావణాల ద్రావణీయతను నిర్ణయించడము. అంటే ఏంటండి? అల్ప ద్రావణీయత అంటే ఏంటండి? తక్కువ సాల్యుబిలిటీ ఉన్నటువంటి లవణాలు, అంటే అది తొందరగా కరగవండి. అర్థమైందా? అలాంటి వాటికి అంటే HCl కానీ, లెడ్ సల్ఫేట్ కానీ, బేరియం సల్ఫేట్ కానీ ఇవన్నీ అంత తొందరగా నీటిలో కరిగేవి కావు. సో కాబట్టి ఏం చేస్తామండి, అలాంటి వాటికి ఎంత సాల్యుబిలిటీ ఉంది, ఎంత కరుగుదల ఉంది, ద్రావణీయత ఉంది అని మనం చూడాలి అని అంటే ఇక్కడ కూడా మనం ఉపయోగించేది కోల్రేషస్ నియమాన్ని పెట్టుకొని లాంబ్డా ఇన్ఫినిటీ కనుక్కుంటాము. దానిలో స్పెసిఫిక్ విశిష్టత K విలువ తెలుస్తుంది. అలాగే V అన్నది ఏంటన్నది మనము లెక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది V. అర్థమైంది కదండి. V అన్నది మనకు తెలియాలి. K అంటే ఏంటంటే విశిష్ట వాహకత. విశిష్ట వాహకత కూడా మనకి ప్రయోగితంగా మనకు తెలిసిపోతుంది. లాంబ్డా ఇన్ఫినిటీ కోల్రేషస్ నియమాన్ని అనుసరించి క్యాల్కులేట్ చేస్తాము. సో కింద సూత్రంలో లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V లో V విలువ తెలియదు. V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ బై K సూత్రం ఆధారంగా మనం ఏం తెలుసుకోవచ్చు అండి? V విలువ తెలుసుకోవచ్చు. సో దాన్ని అనుసరించి ఇక్కడ మనం ద్రావణీయత అన్నది మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. చూడండి, కింద ఒక సమీకరణం ఇచ్చాడు. 1000 లో 1 గ్రామ్ తుల్యాంక ఎలక్ట్రోలైట్ ఉంటే 1000 cc ఎంత ఉంటుంది అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళి 1000/V వస్తుందండి. అది అర్థమైంది కదా. 1000 లో 1 గ్రామ్ తుల్యాంక ఎలక్ట్రోలైట్ ఉన్నప్పుడు 1000 cc ఎంత ఉంటుంది అంటే 1 లీటర్కి ఎంత ఉంటుంది? అర్థమైంది కదండి. సో ఆ ప్రకారంగా మనం చెప్పుకున్నట్లయితే 1000/V వేస్తాము. 1000 ఇంటూ తుల్యాంక భారము బై V అన్న దాన్ని బట్టి మనకి లవణ ద్రావణీయత వచ్చేస్తుంది. ఓకే, సో దీనిలో V అన్న విలువ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V అన్న సూత్రం ద్వారా మనకి V విలువ క్యాల్కులేట్ చేస్తాము. అక్కడ లాంబ్డా ఇన్ఫినిటీ కనుక్కోవడం అన్నదే కోల్రేషస్ నియమం నుంచి కనుక్కోవడం అన్నది చేస్తాము. ఓకే, సో అది లవణాల ద్రావణీయతను మనం కనుక్కోవడం. అంటే లవణాల ద్రావణీయత ఎలా వస్తుంది సూత్రం అంటే S=1000 ఇంటూ తుల్యాంక భారము బై V. సో ఈ V విలువ రావాలంటే ఏం సూత్రం తీసుకోవాలి మనం? లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ
వి తీసుకోవాలి. దానిలో కే ఎక్స్పెరిమెంటల్ గా వస్తుంది. లాంబ్డా ఇన్ఫినిటీ అనే కోఆర్డినేట్స్ నియమాన్ని అనుసరించి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో వి విలువ వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. సో అది థర్డ్ అనువర్తనం అప్లికేషన్. ఇంకా ఫోర్త్ దానికి వద్దాం, విఘటన స్థిరాంకం నిర్ణయించడము. విఘటన స్థిరాంకము అంటే ఇంతకు ముందు మనము ఆస్వాల్డ్ డైల్యూషన్ లాలో దాని కే విలువని కనుక్కున్నాం. కే ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అది ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ వి అన్న సూత్రాన్ని మనం చేసుకున్నాం. అగైన్ ఇక్కడ మనకి వి విలువ కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ వి. ఇక్కడ ఏంటండి ఆల్ఫా విలువ మనకు కావాలి. ఆల్ఫా ఎలాగ వస్తుందండి, రెండవ అనువర్తనంలో ఆల్ఫా విఘటన అవధి మనకి లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ ఆధారంగానే మనం చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ లాంబ్డా ఇన్ఫినిటీ అన్నది మీకు దేని ద్వారాగా పోలరైజేషన్ నియమాన్ని బట్టి వస్తుంది. లాంబ్డా వి అన్నది ప్రయోగాత్మకంగా మనం చెప్తాము. సో ఆటోమేటిక్ ఆల్ఫా విలువలు తెలిసిపోతాయి. సో ఇక్కడ కే మనము కనుక్కోవచ్చు. ఓకే, సో అది కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ వి అన్న సూత్రం ద్వారాగా మీకు విఘటన స్థిరాంకాన్ని మనము నిర్ణయించవచ్చు. ఓకే, సో ఇలాగా మీకు 4 అనువర్తనాలు కోల్రాషస్ నియమానికి సంబంధించి ఉంటుంది. ఇది ఎస్ఏ క్వశ్చనే. ఓకే, సో కోల్రాషస్ నియమము అనగానే లాంబ్డా ఇన్ఫినిటీ ఈక్వల్ టు లాంబ్డా ఏ ప్లస్ లాంబ్డా సి అనేది గుర్తుపెట్టుకోవాలి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. దాన్ని బట్టి మీరు సెంటెన్స్ రాసేయచ్చు. ఇక తర్వాత ఏంటండి, ఒక్కొక్క అనువర్తనం కోసం మాట్లాడాలి. ఫస్ట్ అనువర్తనం దేనికోసం మాట్లాడాము, బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ల తుల్యాంక వాహకతను మనము నిర్ణయించవచ్చు. అది బలమైన ఎలక్ట్రోలైట్లు వాటి ఆనలకు సంబంధించిన బలమైన ఎలక్ట్రోలైట్ ద్వారా చేస్తాము అన్నది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, విఘటన అవధి ఆల్ఫా కోసం మాట్లాడాలి. మూడవది ఏంటండి, ద్రావణీయత కోసం మాట్లాడతాము. నాలుగవది ఏంటండి విఘటన స్థిరాంకం కే, విఘటన స్థిరాంకానికి సంబంధించి మాట్లాడతాం. సో ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఈ సూత్రాలు కూడా మీరు మధ్యలో గుర్తుపెట్టుకోవాలి. దాని అనుగుణంగా ఇది రాసేయచ్చు. ఓకే, సో దట్స్ ఇస్ కోల్రాషస్ నియమం. ఇక లాస్ట్ వద్దాం అభిగమన సంఖ్య. దీన్నే మనము ట్రాన్స్పోర్ట్ నంబర్ అని అంటాము. అభిగమన సంఖ్య ఏంటంది ఇది అనంటే మొత్తం విద్యుత్తుల్లో, ఓకే మొత్తం విద్యుత్తుల్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ద్రావణంలో ఉన్నటువంటి అయాన్ల ద్వారా వచ్చినటువంటి మొత్తం విద్యుత్ మీరు తీసుకున్నట్లయితే, ఓకే దీనిలో మొత్తం విద్యుత్తులో ఒక అయాన్ మోసుకొని పోయే భారము, ఓకే అయాన్ భాగాన్ని అయాన్ మోసుకొని పోయే మొత్తం విద్యుత్తులో అయాన్ భాగం ఎంత ఉంది అన్నదే దాని అభిగమన సంఖ్య అంటాము. అర్థమైంది కదండి. సో ఏం చెప్తున్నా, మొత్తం విద్యుత్తులో ఒక అయాన్ ఎంత మోసుకు వెళ్తుంది, దాని భాగాన్ని ఎంత తీసుకుంటుంది అని చెప్పేదే మనం ఏమంటామండి, దాని యొక్క అయాన్ యొక్క అభిగమన సంఖ్య అంటాము. ఇప్పుడు క్యాటయాన్ కోసం మాట్లాడుకుందాం అనుకోండి. క్యాటయాన్లే అనియాన్లే కదా ఉండేది ఒక ద్రావణంలో ఎలక్ట్రోలైట్ ద్వారా వచ్చేటువంటిది. సో క్యాటయాన్ ఎంత దాని భాగం మొత్తం విద్యుత్తులో ఎంత భాగం అది తీసుకువెళ్తుంది అంటే క్యాటయాన్ యొక్క అభిగమన సంఖ్య అని చెప్పేసి అంటాము. దాన్ని మనము ఈటాతో రిప్రజెంట్ చేస్తాం. అభిగమన సంఖ్యని మనము ఈటాతో రిప్రజెంట్ చేస్తాము. అంటే అది ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇలాగుంటుంది అభిగమన సంఖ్య, ట్రాన్స్పోర్ట్ నంబర్ అంటే. ఓకే, సో ఈ విధంగా మనము చెప్తాము. అయితే ఇక్కడ మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము, అభిగమన సంఖ్య ఏ అయానికి అయానికి మనం తీసుకోవాలి. ఎలాగ చెప్తామండి, క్యాటయాన్ కోసం మాట్లాడినప్పుడు క్యాటయానికి సంబంధించినటువంటి విద్యుత్ ఎంత తీసుకెళ్తుంది బై మొత్తం కరెంట్ వేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా, మొత్తం విద్యుత్ వేయాల్సి ఉంటుంది. సో అంటే ఏం చెప్తాము, క్యాటయాన్ మోసుకుపోయేది యు అనుకున్నాం అనుకోండి, యానయాన్ మోసుకెళ్లేది వి అనుకున్నాం అనుకోండి. సో క్యాటయాన్ కి సంబంధించినటువంటి అభిగమన సంఖ్య మీరు మాట్లాడినప్పుడు ఎలా చెప్తామండి, యు బై టోటల్ ఎంత అయిందండి, యు ప్లస్ వి కలపాలి. అర్థమైంది. అదే యానియన్ కోసం మాట్లాడినప్పుడు ఏం చెప్తాం మనము, యానియన్ కోసం మాట్లాడినప్పుడు యు వి బై యు ప్లస్ వి వస్తుంది. ఇవే ట్రాన్స్పోర్ట్ నంబర్స్. ఈ రెండు కలిపినప్పుడు ఏమవుద్దండి, ఎన్ఏ ప్లస్ ఎన్సి అని మాట్లాడినప్పుడు ఏమవుతుంది మీకు, ఎన్ఏ అది ఎన్ఏ కాదు ఈటా ఏ ప్లస్ ఈటా బి ఈజ్ ఈక్వల్ టు వాట్, ఈ రెండు కలిపితే ఏమొస్తుందండి, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అర్థమైంది కదండి. యు బై యు ప్లస్ వి ప్లస్ వి బై యు ప్లస్ వి అంటే యు ప్లస్ వి బై యు ప్లస్ వి అవుతుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో అంటే ఏంటండి, టోటల్ అభిగమన సంఖ్య ఎంత ఉంటుంది అని అంటే, మొత్తం అభిగమన సంఖ్య ఎంత వస్తుంది అని అంటే ఈటా ఏ ప్లస్ ఈటా బి అని చెప్పి తీసుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, రెండింటిని కలపడం ద్వారా దీన్నే మనం అభిగమన సంఖ్య అని చెప్పేసి అని అంటాము. సో అభిగమన సంఖ్య అంటే ఏంటండి, మొత్తం విద్యుత్తులో క్యాటయాన్ మోసుకొని పోయే భాగాన్ని లేదా ఒక అయాన్ మోసుకెళ్లే భాగాన్ని ఆ అయాన్ యొక్క అభిగమన సంఖ్య అంటాము. క్యాటయాన్ మోసుకెళ్లే దానికోతే క్యాటయాన్ అభిగమన సంఖ్య అంటాము. యానియాన్ మోసుకెళ్లే భాగాన్ని మనము యానియాన్ అభిగమన సంఖ్య అని చెప్పేసి అని అంటాము. ఓకే, సో దాన్ని ఎలాగా చూపిస్తాం, క్యాటయాన్ మోసుకొని పోయేది ఎంత,
యు అని చెప్పేసి అన్నాం అనుకోండి, యానియన్ మోసుకెళ్ళేది ఎంత వి అన్నాం అనుకోండి, మొత్తం విద్యుత్తులో భాగం అంటున్నాం కాబట్టి యు బై యు ప్లస్ వి అవుతుంది టోటల్. ఓకే, అలాగే వి బై యు ప్లస్ వి అని చెప్పేసి చెప్తాము. ఓకే, సో ఈ విధంగా మనము ఈటా ఏ ప్లస్ ఈటా బి ఈటా సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని మీకు 1 అవుతుంది. ఇది మీకు ట్రాన్స్పోర్ట్ నెంబర్ కి సంబంధించినటువంటి విషయము. క్లియర్? అండ్ నెక్స్ట్, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ నంబర్ ని ఏ విధంగా మనము ఎక్స్పెరిమెంటల్ గా మనము దాన్ని కనుక్కుంటాము అనే దానికే ఇక్కడ మనం తీసుకునేటువంటి మెథడ్ ఏంటండి, హిట్టార్ఫ్ మెథడ్ అని అంటారు దీన్ని. హిట్టార్ఫ్ పద్ధతి. హిట్టార్ఫ్ అన్న అతను ఈ అభిగమన సంఖ్యని క్యాలిక్యులేట్ చేయడానికి వాడు ఈ యొక్క పద్ధతిని ప్రవేశపెట్టాడని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని హిట్టార్ఫ్ పద్ధతి అని అంటున్నాం. అభిగమన సంఖ్యను నిర్ణయించుట. ఎలాగ నిర్ణయిస్తాము? ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ మీకు కనిపిస్తుంది, కొద్దిగా ఎన్లార్జ్ చేద్దాము. ఒకసారి ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ని కనుక గమనించినట్లయితే ఓకే, ఒకసారి చూడండి. ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ లో మనకి ఇక్కడ 2 రకాల, చూడండి లెఫ్ట్ రైట్ 2 రకాల ఒక బల్బులు ఉన్నాయి. ఓకే, వాటన్నిటికి కూడా కిందన మీకు ఏమున్నాయండి, ఒక స్టాప్ కాక్ ఉంది. అంటే ఏంటి, మనం దాని వాల్ ఓపెన్ చేస్తే ద్రావణము దాంట్లో ఉన్నటువంటిది బయటకు వచ్చేయచ్చు. ఓకే, సో అట్లాంటిది ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము, కాథోడిక్ కంపార్ట్మెంట్ అంటాము, ఒకదాన్నేమో యానోడిక్ కంపార్ట్మెంట్ అంటాం. ఈ పాజిటివ్ ధనావేశం ఉన్నటువంటి దీన్నేమో ఏమంటాం మనము, యానోడిక్ కంపార్ట్మెంట్ అంటాము. ఈ నెగటివ్ ఉన్నటువంటి దాన్నేమో కాథోడిక్ కంపార్ట్మెంట్ అంటాము. ఓకే, అంటే ఏంటండి, యానోడిక్ అరా అలాగే కాథోడ్ అరా అని చెప్పేసి అంటాము. ఈ 2 కూడా మీకు ఒకదాంతో ఒకటి ఒక యూట్యూబ్ ద్వారాగా కనెక్ట్ అయింది. ఇది ఆ యూట్యూబ్. అర్థమైంది కదండి, మొత్తం గ్లాస్ ట్యూబ్స్ ఏనండి. అర్థమైందా? ఈ కనెక్ట్ అయినప్పుడు కూడా చూడండి స్టాప్ కాక్స్ ఉన్నాయి మళ్ళీ వాటికి. అర్థమైంది కదండి, రెండింటికి స్టాప్ కాక్స్ ఉన్నాయి. అలాగే కింద భాగం కూడా మీకు స్టాప్ కాక్ ఉంది ఈ మూడింటికి కూడాను. అర్థమైందా? సో 2 కూడా మీకు ఎలక్ట్రోడ్లు డిప్ అయి ఉన్నాయి. ఎక్కడైతే ధనావేశం ఎలక్ట్రోడ్ వస్తుందో దాని యానోడ్ అంటాము, ఎడమ వైపు దానికి వస్తుంది, కుడి వైపు దానికి ఏమో రుణావేశం అనేది వస్తుంది. సో అది ఎలక్ట్రోడ్. ఇప్పుడు దేనికి కనెక్ట్ చేసామండి, మొత్తం మీరు గమనించినట్లయితే ఈ కాథోడిక్ కంపార్ట్మెంట్ దేనికి కనెక్ట్ అయింది, ఇది వోల్ట్ మీటర్ అని అంటారు, వోల్టా మీటర్ అని అంటారు. ఓకే, ఇందులో పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంది, అలాగే నెగటివ్ ఎలక్ట్రోడ్ ఉంది. ఓకే, ఈ నెగటివ్ ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, అలాగే ఇక్కడ యానోడిక్ భాగం నుంచి వచ్చినటువంటి పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇదంతా కూడా మీకు ఇలాగా ఒకదాంతో ఒకటి ఇక్కడ బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది బ్యాటరీ. సో ఎంత వెళ్తుంది అన్నది మనకు మెజర్మెంట్ యామ్మీటర్ ద్వారా తెలుస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మన కరెంట్ నిరోధకం అన్నది కంపల్సరీగా ఇక్కడ ఉంటుంది. అదే నిరోధకం ఉంటే యామ్మీటర్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా నిరోధం అన్నది కంపల్సరీగా ఉండదు. రెసిస్టర్ అంటారు దాన్ని. రెసిస్టర్ అన్నది ఉంటుంది, యామ్మీటర్ మెజర్ చేస్తుంది పవర్ ని. మీకు బ్యాటరీ ద్వారాగా ఎలక్ట్రిసిటీ అన్నది, పవర్ అన్నది మీకు వోల్ట్ మీటర్ ద్వారాగా వెళ్తుంది. ఫస్ట్ ఆ నెగటివ్ దే మీకు చూడండి, నెగటివ్ చిన్నగా చూపిస్తాం, పాజిటివ్ నేమో బ్యాటరీలో ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాటరీలో పాజిటివ్ ని పెద్దగా చూపిస్తాం, నెగటివ్ ని చిన్నగా చూపిస్తాం. ఓకే, ఆ చిన్నగా చూపించిందే మీకు ఎలాగెళ్తుందండి, నెగటివ్ ఎలక్ట్రోడ్ అవుతుంది. ఈ పాజిటివ్ ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా నీకు ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అవుతుంది. ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి దీనికి కనెక్ట్ అయినటువంటిది కంపల్సరీగా నెగటివ్ అవ్వాలి. ఇది నెగటివ్ ఎలక్ట్రోడ్ అయింది కాబట్టి ఇటు పక్క వచ్చినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది. చూడండి, నెగటివ్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్ అలాగా ఉంటుంది. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తున్నప్పుడు. ఓకే, సో ఇది నెగటివ్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది పాజిటివ్. ఓకే, సో ఈ విధంగా మనము సెటప్ చేసుకుంటాము. అయితే ఇందులో తీసుకునేటువంటి ద్రావణం ఏంటి, సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకుంటాము. ఇందులో ఏం ద్రావణం తీసుకుంటున్నామండి, ఏం ద్రావణం తీసుకుంటున్నారు, AgNO3. సో ఇది సిల్వర్ నైట్రేట్. ఓకే, AgNO3 అన్నది మేము దీనిలో తీసుకుంటాం. అర్థమైందండి మీకు చెప్పింది? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. అర్థమైందా లేదా చెప్పండి నాకు. అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారమ్మా, అందరు ఉన్నారా? ఎంతమంది వచ్చున్నారు సార్? 3 మెంబర్స్ సార్. 3 మెంబర్స్ ఉన్నారా?
ఏంటి చెప్పండి, ఏం సార్ అన్నావు నాయన? అర్థమవుతుందా లేదా? ఓకే, సో ఈ విధంగా మనము సెటప్ ని రెడీ చేసుకుంటాము. సో హెట్ఆర్ప్ ఏం చేశాడంటే 2 బల్బులు తీసుకున్నాడు, దాంట్లో కూడా సిల్వర్ నైట్రేట్ పెట్టుకున్నాడు, ఎలక్ట్రోడ్ డిప్ అయి ఉన్నవి. ఈ 2 బల్బులు కూడా ఒకదానికి ఒకటి యూట్యూబ్ ద్వారాగా కనెక్ట్ అయి ఉండింది. ఆ 2 కూడా స్టాప్ కాక్లు ఉన్నాయి. ఓకే, యువతల సొల్యూషన్ అవతలకి వెళ్ళకుండా మనం ఆపడానికి ఆ 2 స్టాప్ కాక్స్ కూడా మనం యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ మొత్తం ద్రావణం ఏం తీసుకున్నాం, ఇందులోని సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకున్నాము, AgNO3ని తీసుకోవడం జరిగింది. రైట్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంటన్నది మాట్లాడదాం. ఇప్పుడు దేంట్లో ఏం తీసుకున్నాం, సెటప్ కోసం మొత్తం మాట్లాడాము. ఇప్పుడు మనము ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తాం దీంట్లో అన్నది మనం చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే జాగ్రత్త వినండి. మొదట మీరు ఇది సొల్యూషన్ సంబంధించినటువంటిది ఏవైతే ఉండిందో, ఇందులో ఏమైతే తీసుకున్నారో ఈ 2 బల్బుల్లో, ఆ 2 బల్బుల్లో అలాగే ఇక్కడ వోల్టామీటర్ కి సంబంధించింది, ఈ 3 కూడా AgNO3 మీరు ద్రావణం ఎంత తీసుకున్నారు అన్నది ఫస్ట్ మనము మెజర్ చేసుకోవాలి. కంపల్సరీగా AgNO3 ఎంత తీసుకున్నాం అన్నది మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి? వాటి యొక్క బరువులు కంపల్సరీగా, భారాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏది ఎలక్ట్రిసిటీ పాస్ చేయకముందు, విద్యుత్ పాస్ చేయకముందు మనం వాటి బరువులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే విద్యుత్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ వాల్స్ ఓపెన్ ఉంటాయండి. యూట్యూబ్ దగ్గర ఉన్నటువంటి ఈ 2 వాల్స్ కూడా ఓపెన్ అయ్యే ఉండాలి. ఓకే, సో ఓపెన్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విద్యుత్ ప్రసరణ జరిగినప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఇది ఒకసారి నేను ఇది క్లియర్ చేస్తాను మళ్ళీ చెప్పడానికి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే విద్యుత్ పాస్ అయినప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడేమో రుణావేశం ఉన్నటువంటిది ఉంది కదండి. సో ఇందులో ఇక్కడ ఇదేమో పాజిటివ్ సంబంధించినట్టు, ధనావేశం సంబంధించినట్టు ఉంది. AgNO3 అన్నది మొత్తం అంతా సొల్యూషన్ అన్నిట్లోనూ ఉంది. సో Ag అన్నది ఎలాగా విడిపోద్దండి, Ag+ గాను, NO3 అన్నది NO3- గాను విడిపోతుంది. ఇదేమో Ag ఏమో ధనావేశ భాగము, NO3 ఏమో రుణావేశ భాగము. ఇప్పుడు ఈ మొత్తం సొల్యూషన్ లో Ag+ అయాన్ అన్నది ఎక్కడికి వెళ్తాయండి? అన్ని కూడా మీకు ఈ రుణావేశం ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తాయి. ఈ నైట్రేట్లన్నీ కూడా అన్ని ద్రావణంలో దానిలో కూడా మొత్తం ఎందులోకి వెళ్తుందండి, ధనావేశం ఉన్నటువంటి భాగంలోకి వెళ్తుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ రుణావేశం ఉన్నటువంటి క్యాథోడిక్ కంపార్ట్మెంట్ లో అంత కూడా సిల్వర్ అయాన్స్ వెళ్ళిపోతాయి. ఈ యానోడిక్ కంపార్ట్మెంట్ లో, ఇది యానోడిక్ కంపార్ట్మెంట్, ఇది క్యాథోడిక్ కంపార్ట్మెంట్. యానోడిక్ కంపార్ట్మెంట్ లోకి అంతా కూడా మీకు ఏం వెళ్ళాయండి, నైట్రేట్ అయాన్లన్నీ కూడా అటు వెళ్తాయి. తద్వారాగా ఏం కనిపిస్తుందండి, సిల్వర్ అయాన్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయండి, మీకు క్యాథోడ్ దగ్గర ఎక్కువ ఉంటాయి. క్యాథోడ్ దగ్గర సిల్వర్ అయాన్స్ అన్ని కూడా వెళ్ళిపోవడం అన్నది గమనిస్తాం మనం. అర్థమైంది కదా మీకు చెప్పింది? వన్స్ మీరు ఆ తర్వాత కొంత టైం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనము ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఆపేయాలి. విద్యుత్ ఆపేసినప్పుడు వెంటనే ఈ యొక్క వాల్స్ ని కూడా మనము ఆపాలి, క్లోజ్ చేసేయాలి. ఎందుకని క్లోజ్ చేసేయాలి, మళ్ళీ సొల్యూషన్ అటు ఇటు కలవకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇందులో ఈ రెండింటి యొక్క బరువులు మనం తీసుకుంటాం. ఎస్పెషల్లీ ఇక్కడ మనం క్యాథోడిక్ కంపార్ట్మెంట్ సంబంధించిన బరువుని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అలాగే ఈ వోల్టామీటర్ సంబంధించినటువంటిది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? వోల్టామీటర్ సంబంధించి కూడా ఏమవుద్దండి, ఇక్కడ మీకు ఇందులో కూడా మీకు సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి సిల్వర్ అంతటా కూడా మీకు డిపాజిట్ అన్నది ఈ నెగటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర Ag+ అయాన్ అన్నది డిపాజిట్ అవుతా ఉంటది. అర్థమైంది కదండి? పొరలాగా దానిపైన వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రోడ్ బరువు చూసుకోవాలి ముందుగానే. తర్వాత సిల్వర్ అయాన్ డిపాజిట్ అయిన తర్వాత కూడా దాని బరువును చూసుకోవాలి. 2 బరువుల మధ్యలో చూస్తే ఎంత సిల్వర్ దానిపైన అంటుకుందో మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటండి, మీరు ఖచ్చితంగా ఈ క్యాథోడిక్ కంపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిది బరువు తీసుకుంటాము. అయితే ఎంత సిల్వర్ దాంట్లోకి వెళ్ళి అక్కడ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అండి, ద్రావణంలో మొత్తం ఎంత సిల్వర్ అయాన్స్ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుందండి అని అంటే, అప్పుడు ఏం చేయాలండి, దీన్ని మనము ఆ ద్రావణంని బయటకు తీసి సిల్వర్ అయాన్స్ ఎన్ని ఉన్నాయని మనం కనుక్కోవడం కోసము ఏం చేస్తాం, మనము టైట్రేషన్ చేస్తాము. అర్థమైంది కదండి? టైట్రేషన్ చేస్తాం. బ్యూరెట్ లో సొల్యూషన్ ఏం తీసుకుంటాము, పొటాషియం థయోసైనేట్ తీసుకుంటాము. ఓకే, సో సొల్యూషన్ మీరు ఏం తీసుకోవాలండి, ఇక్కడ మీరు పొటాషియం థయోసైనేట్, ఇదిగోండి పొటాషియం థయోసైనేట్ ని మనము తీసుకోవాలి. దాన్ని తీసుకొని మనం ఏం చేయాలండి, టైట్రేషన్ చేయాల్సి ఉంటుంది. టైట్రేషన్ చేసినప్పుడు సిల్వర్ కంటెంట్ ఎంత ఉందన్నది మనకి ఆ టైట్రేషన్ ద్వారా దాని బరువు మనకి తెలిసిపోతుంది. సిల్వర్ అయాన్స్ ఎన్ని ఉన్నాయని మనకు తెలిసిపోతుంది. అర్థమైంది? ఇది ఎక్స్పెరిమెంట్ అండి. ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారు మీరు అని అంటే,
మొదటగా అందులో మనం ద్రావణాలు నింపినప్పుడు వాటి యొక్క బరువులు ఎంత ఉన్నాయో చూసుకోవాలి. అర్థమైంది కదండి. వాల్స్ ఓపెన్ పెట్టండి, విద్యుత్ పాస్ చేయండి. అప్పుడు ఒక్కొక్క 10 నిమిషాల తర్వాతనో, కొంత టైం అయిన తర్వాత, 2-3 గంటలు అయిన తర్వాత, జనరల్ 10 నిమిషాలకి ఏటి అవ్వదు కానీ 2-3 గంటల పాటు మీరు అలాగ పెడితే ఏమవుద్ది, ఒక అయాన్లన్నీ పాజిటివ్ అయాన్స్ అన్ని కూడా, ధనావేశ అయాన్లన్నీ కూడా రుణావేశ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళడం అన్నది మనకి జరుగుతుంది అనమాట. వన్స్ ఒక 2-3 అవర్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ వాల్స్ క్లోజ్ చేసేయాలి, ఎలక్ట్రిసిటీని బంద్ చేసేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ సొల్యూషన్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ సిల్వర్ అయాన్స్ ఏ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాయో ఆ ద్రావణంని మనం తీసుకొని పొటాషియం థయోసైనేట్ తో మనము టైట్రేషన్ చేసుకోవాలన్నమాట. అంశమాపనం చేయాల్సి ఉంటుంది. తద్వారాగా సిల్వర్ అయాన్స్ ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది. అలాగే వోల్టామీటర్ లో ఉన్న సిల్వర్ డిపాజిట్ ఎంత అయిందన్నది కూడా అక్కడ మనము బరువుల్ని పట్టి తెలుసుకోవడం అన్నది చేస్తాం అనమాట. అర్థమైంది కదండి. సో ఇది మొత్తము ఎక్స్పెరిమెంట్ ద్వారాగా చెప్పేటువంటి విషయం. ఇక తర్వాత ఈ యొక్క అంశాన్ని మనం దగ్గర పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలాగే దేనికోసం మనం ఎంత చేస్తున్నామండి, ఒక అయాన్ ఎంత కరెంట్ పాస్ క్యారీ చేస్తుంది అనేది మనం తెలుసుకోవడం కోసం, అభిగమన సంఖ్య తెలుసుకోవడం కోసమే మనము ఈ నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ కు వెళ్తాం అనమాట. అర్థమైంది ఇక్కడ వరకు మీకు చెప్పింది? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనము ఆ క్యాలిక్యులేషన్ పార్ట్కి వెళ్దాం. చూడండి ఒకసారి క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూడండి. ప్రయోగానికి ముందు యానోడ్ అర ద్రావణం బరువు ఏ గ్రాములు ఉందనుకుందాము. జాగ్రత్తగా మీరు గమనించుకోండి, అవసరమైతే మీరు నోట్స్ లో రాసుకోండి. అలాగా అర్థమైందా? యానోడ్ అరలో ద్రవం భారం ఎంత ఉందండి, ముందుగానే వేయి చేయమని చెప్పాం కదండి. ఏ గ్రాములు ఉందనుకుందాము. అర్థమైందా? సిల్వర్ నైట్రేట్ భారం ఎంత ఉంది, అందులో బి గ్రాములు ఉందనుకుందాం. ఓకే, సిల్వర్ నైట్రేట్ భారం ఎంత ఉంది, బి గ్రామ్ ఉందనుకుందాము. అప్పుడు నీటి భారం ఎంత వస్తుందండి అంటే AgNO3 మీరు కొంత నీటిలో కలిపారు కదండి. AgNO3 ఎంత కలుపుతున్నారో మనకు తెలుసు. అదేందండి, బి గ్రాములు కలిపారు మీరు. యానోడ్ అర మొత్తం ద్రవంగా మారిపోయిన తర్వాత, మొత్తం ద్రావణం చేసిన తర్వాత మొత్తం ద్రావణం బరువు ఏ ఉంది. అర్థమైందా? మొత్తం ద్రావణం బరువు ఎంత అండి, భారం ఎంత, ఏ గ్రామ్ ఉంది. అందులో సిల్వర్ నైట్రేట్ ఎంత కలిపామో మనకు తెలుసు కాబట్టి అది బి గ్రామ్ అనుకుందాము. ఇప్పుడు నీటి కంటెంట్ ఎంత ఉందని తెలియాలంటే ఏం చేయాలి, ఏలో నుంచి బి తీసేస్తే నీటి కంటెంట్ ఉంటుంది. అంటే అర్థం ఏంటండి, A-B గ్రాముల నీటిని తీసుకొని బి గ్రాముల సిల్వర్ నైట్రేట్ కలిపాము అని అర్థము. అంతే కదండి. A-B నీటి భారం తీసుకొని దానికి అంత బరువు కలిగినటువంటి నీటిని తీసుకుని అందులో బి గ్రాముల సిల్వర్ నైట్రేట్ ని మనం కలిపాము అని అర్థము. అర్థమైందా? అలా కలపంగా మొత్తం బరువు ఎంత వచ్చింది మీకు, ఏ గ్రాములు వచ్చిందని అర్థము. ఓకే, సో అంటే ఏంటంటే ఇక్కడ మనము A-B గ్రామ్ నీటిలో ఎంత భారం మనకి సిల్వర్ నైట్రేట్ ఉంటుంది, బి గ్రాములు ఉంటాయి అని చెప్పేసి చెప్తాము. అర్థమైంది కదండి. ఇప్పుడు ఆ యానోడిక్ కంపార్ట్మెంట్ లో ప్రయోగం తర్వాత ఏమవుద్దండి, యానోడ్ లో ఏమవుద్దండి, యానోడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము, ఇది కదండి యానోడ్. సిల్వర్ నైట్రేట్స్ అన్ని తెలిపాయి కదా. అప్పుడు ఏజీ ఇందులో తగ్గుతుందా తగ్గదా, ఈ కంపార్ట్మెంట్ లో Ag+ అయాన్స్ అన్ని కూడా ఇటు పక్కకి వెళ్ళిపోయాయి, రైట్ సైడ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్దండి, ఇందులో సిల్వర్ కంటెంట్ తగ్గిపోతుంది కదండి. తగ్గిపోతుంది కాబట్టి ఎంత తగ్గిపోయింది అన్నది మనం తెలియాలి ఇప్పుడు. అంటే ఇక్కడ యానోడిక్ కంపార్ట్మెంట్ లో ఎంత తగ్గుదల జరిగిందన్న దానికోసం మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత, ప్రయోగం అంతా అయిపోయిన తర్వాత ప్రయోగం అయిపోయిన తర్వాత యానోడ్ అరలో ద్రవం ఎంత ఉంటుంది, ద్రవం భారం చూడండి. ద్రవం భారం C గ్రామ్స్ ఉందనుకుందాం అనుకోండి. ద్రవం భారము C గ్రామ్స్ ఉండింది. ఎందుకంటే సిల్వర్ అయాన్స్ కొంత వెళ్ళిపోయాయి కాబట్టి ఖచ్చితంగా నీకు ద్రవం భారం తగ్గిపోతుంది. అక్కడ C గ్రామ్స్ ఉండింది. AgNO3 భారం ఎంత ఉంది, ఎలా తెలిసిందండి AgNO3 భారము అంటే, ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ఆ ద్రావణం తీసుకొని పొటాషియం థయోసైనేట్ తో టైట్రేషన్ చేశాం కదండి. సో కాబట్టి సిల్వర్ నైట్రేట్ అందులో ఎంత ఉందో మనకి తెలిసిపోతుంది, D గ్రామ్స్. అంటే అప్పుడు నీటి భారం ఎంత ఉందండి అందులోని, C-D గ్రామ్స్ వచ్చేటప్పటికి నీటి గ్రామ్. అంటే ఏంటి, మొత్తము ఆ ద్రావణంలో C-D గ్రామ్స్ వాటర్ లో D గ్రామ్ సిల్వర్ నైట్రేట్ ఉంది అని చెప్తున్నాం మనం. అర్థమైంది కదండి. అక్కడేమో A-B గ్రామ్ లో, అంటే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయక ముందేమో A-B గ్రామ్స్ లో ఎంత ఉంది మీకు, C గ్రామ్స్, సారీ అంతే కదా, A-B గ్రామ్ లో B గ్రాము మీకు ఏముందండి, సిల్వర్ నైట్రేట్ ఉంది. ఇక్కడేమో C-D లో D గ్రాము సిల్వర్ నైట్రేట్ ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒకటి తీసుకుందాం. మన ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత C-D లో D ఉన్నప్పుడు A-B అయితే గనక ఎంత ఉంటుంది, ఒకవేళ A-B ఎక్స్పెరిమెంట్ అయిపోయినా కూడా ఉందనుకోండి,
అర్థమైందా? మనకు ఏమైంది ఇక్కడ మారిపోయింది యాక్చువల్లీ సి మైనస్ డికి డి గ్రామ్స్ ఉంది సిల్వర్ నైట్రేట్ అని అన్నాము. ఎక్స్పెరిమెంట్ ముందు ఏంటండి ఏ మైనస్ బికి బి గ్రామ్స్ ఉంది. ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత సి మైనస్ డికి డి ఉంది. అదే ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ఒకవేళ సి మైనస్ డి కాకుండా ఏ మైనస్ బినే గనక ఉంటే ఎంత AgNO3 ఉంటుంది అన్నది మనం కనుక్కోవాలి. అర్థమైంది కదండి? సో దానికి ఏం చేసాము, ఏ మైనస్ బి గ్రామ్స్ నీటిలో కరిగి ఉన్న సిల్వర్ నైట్రేట్ ఎలా తెలుస్తుంది మనకి, ఎంత కరిగిందని ఎలా తెలుస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ డి బై సి మైనస్ డి. ఈ యొక్క సూత్రం ద్వారాగా మనం చెప్పొచ్చు. అంటే ఎట్లాగండి ఇక్కడ మనకి చెప్పండి, సి మైనస్ డికేమో డి ఉందండి, సి మైనస్ డికేమో ఎంత ఉందండి, డి గ్రామ్స్ ఉంది. అదే ఏ మైనస్ బికి ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాతే ఒకవేళ ఏ మైనస్ బిఏ కనుక ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఎలా చెప్తామండి, ఏ మైనస్ బి ఇంటూ డి బై సి మైనస్ డి. ఇది సూత్రం. అర్థమైంది కదండి? సి మైనస్ డి గ్రామ్స్ కి మన డి గ్రామ్ సిల్వర్ నైట్రేట్ ఉంది ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత. ఒకవేళ సి మైనస్ డి కాకుండా ఏ మైనస్ బిఏ కనుక ఉంటే ఎంత శాతం మనకి సిల్వర్ నైట్రేట్ ఉంటుందని తెలుస్తుందండి అని అంటే ఇలా చేసుకోవాలి, ఏ మైనస్ బి ఇంటూ డి బై సి మైనస్ డి చేస్తే ఎంత కంటెంట్ ఉందో మనకు తెలిసిపోతుంది. దాన్ని ఎక్స్ గ్రామ్స్ కింద మనం ఇక్కడ నోట్ చేసుకున్నాడు, దాన్ని ఎక్స్ గ్రామ్స్ కింద మనం నోట్ చేసుకున్నాం. క్లియర్? అర్థమైంది కదండి ఇది మీకు? ఓకే, నెక్స్ట్ దాంతో పాటు ఇంకా మనం తీసుకోవాల్సిన విషయాలు ఏంటి, వోల్టామీటర్ లో ఏం జరిగిందండి, సిల్వర్ భారం అన్నది పెరుగుతూ వచ్చింది మీకు అక్కడ. సిల్వర్ భారం అన్నది మీకు ఏమైందండి, సిల్వర్ అంతా కూడా దాంట్లోకి అది డిపాజిట్ అయి ఉంటది కాబట్టి ఆ సిల్వర్ భారం ఎంత ఉందని చెప్తున్నాం మీకు, డబ్ల్యూ గ్రామ్స్ కింద తీసుకున్నాడు, డబ్ల్యూ గ్రామ్స్ అనుకున్నాడు. ఓకే, వోల్టామీటర్ లో నిక్షిప్తమైన సిల్వర్ భారము డబ్ల్యూ గ్రామ్స్ అనుకున్నాము. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 కేసులు ఉంటాయండి. ఫస్ట్ కేసు ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ కేసు ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. కేస్ 1, ఎలక్ట్రోలైట్ AgNO3 తో చర్య పొందని ప్లాటినం ఎలక్ట్రోడ్లు ఉంచినప్పుడు. అంటే ఏంటండి, మనం తీసుకునే ఎలక్ట్రోలైట్లు ఎలాంటిది, మనకి ఎలక్ట్రోడ్ తో ఎటువంటి చర్య జరపకూడదు. అర్థమైంది కదండి? ఎటువంటి చర్య జరపకుండా ఉన్నటువంటి సిల్వర్ ఎలక్ట్రోడ్లు ఉపయోగించాము, అది కేసు 1. రెండో కేసు ఏంటి, ఒకవేళ మనం తీసుకున్న ఎలక్ట్రోడ్ తో కనుక అది చర్య నొందింది అనుకో, అలాంటప్పుడు ఏం చేయాలి? అర్థమైంది కదండి? తీసుకున్నటువంటి ఎలక్ట్రోడ్ తీసుకున్న ద్రావణంతో గాని, అక్కడ ఉన్న ద్రావణంతో గాని చర్య జరిపితే ఒకలాగా, చర్య జరగకపోతే ఏమవుతుంది, ఈ 2 విషయాలు మనం గమనిస్తాం ఇక్కడ. ఫస్ట్ కేసు ఏం తీసుకున్నాం, చర్య జరగకపోతే అని, చర్య పొందని. అప్పుడు చర్య పొందని అంటే ఎట్లాంటి తీసుకోవాలి, మనము ప్లాటినం ఎలక్ట్రోడ్ ని తీసుకుంటాము. అర్థమైంది కదండి? AgNO3 చర్య నొందింది ఏంటంటే ప్లాటినం ఎలక్ట్రోడ్. సో ప్లాటినం ఎలక్ట్రోడ్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎలక్ట్రోడ్ కిను సిల్వర్ నైట్రేట్ ద్రావణానికి రెండింటికి మధ్యలో ఎటువంటి చర్య జరగదు. అలాంటప్పుడు ఏంటండి, యానోడ్ అరలో AgNO3 గాఢత ఎంత తగ్గిందని చెప్తున్నాము, ఎంత తగ్గిపోద్దండి చెప్పండి, ఎంత తగ్గింది AgNO3 అనేది ఎలా తెలుస్తుంది? మొదట ఎంత ఉందండి AgNO3, బి ఉంది. ప్రయోగానికి ముందు ఎంత ఉందండి AgNO3? ప్రయోగానికి ముందు ఎంత ఉంది, బి గ్రామ్స్ ఉంది. ప్రయోగం అయిపోయిన తర్వాత ఎంత గ్రామ్స్ అయింది అది, ఏ మైనస్ బినే. అర్థమైందా? ఏ మైనస్ బికి సంబంధించే మాట్లాడాలి, ఎక్స్ గ్రామ్స్ అయింది. అర్థమైందా మీకు చెప్తుంది? ఇప్పుడు ఇక్కడ డి గ్రామ్ అని తీసుకుంటే ద్రావణం పరంగా మారిపోద్ది, ఎందుకని ఇక్కడ ఏ మైనస్ బి గ్రామ్ కి బి అంటున్నాం, సి మైనస్ డికి వచ్చి మాత్రం డి అంటున్నాం. మనం అప్పుడు కంపేర్ చేయలేము, ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే నీరు శాతం మారిపోతుంది కాబట్టి. ఇక్కడ నీరు ఏ మైనస్ బి అయితే అక్కడ సి మైనస్ డి అయింది కాబట్టి మనం అలాగా 2 కంపేర్ చేయలేము. ఏదో పూర్తిగా మనం ఏ మైనస్ బి పరంగా మాట్లాడాలి, లేకపోతే పూర్తిగా సి మైనస్ డి పరంగా మాట్లాడాలి. ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే ఏ మైనస్ బి పరంగానే మాట్లాడుతున్నాం, ఆ పరంగానే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాము. సో ఏ మైనస్ బి గ్రామ్స్ ఏ ఉందనుకుందాం త్రూ అవుట్ ఎక్స్పెరిమెంట్ అయ్యక ముందు, ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత కూడా ఏ మైనస్ బినే ఉందనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందండి, యానోడార్ లో ఖచ్చితంగా AgNO3 తగ్గుతుంది కదండి. తగ్గిపోతున్నప్పుడు ఎంత తగ్గుతుంది, ఏ మైనస్ బి గ్రామ్స్ లో ముందర బి గ్రామ్స్ ఉంది, అదే ఏ మైనస్ బి గ్రామ్స్ తర్వాత ఎక్స్ గ్రామ్స్ గా మారింది. సో ఖచ్చితంగా తగ్గుదల ఉంటుంది. సో బి మైనస్ ఎక్స్ గ్రామ్స్ గా మనం ఇక్కడ చెప్తాము. ఓకే, యానోడ్ అరలో AgNO3 గాఢత తగ్గుదల బి మైనస్ ఎక్స్ గ్రామ్స్ ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఇప్పుడు యానోడ్ అరలోని Ag ప్లస్ గాఢతల తగ్గుదల ప్లస్ క్యాథోడ్ అరలోని NO3 మైనస్ గాఢతల తగ్గుదల ఈజ్ ఈక్వల్ టు మొత్తం గాఢత తగ్గుదల. అంటే ఏంటండి, యానోడ్ లో ఇప్పుడు ఇక్కడ మీకు ఏం జరిగిందండి, Ag ప్లస్ అయాన్స్ తగ్గిపోయాయి కదండి యానోడిక్ కంపార్ట్మెంట్ లో. ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూద్దాం.
ఒకసారి చూడండి, ఇది యానోడ్ అన్నాము, ఇది క్యాథోడ్ అని చెప్పేసి అన్నాం కంపార్ట్మెంట్. సిల్వర్ అయాన్స్ అన్ని కూడా ఇందులోకి వెళ్ళిపోయాయి. అర్థమైంది కదండి, సిల్వర్ అయాన్స్ అన్ని ఇలాగా వెళ్ళాయి ఈ కంపార్ట్మెంట్ లోకి. అలాగే NO3- అయాన్స్ అన్ని కూడా ఎక్కడికి వచ్చాయండి, మొత్తము ఈ క్యాథోడ్ వైపుకి వెళ్ళిపోయాయి. అర్థమైంది కదండి. సో NO3 అంతా ఇటు వెళ్ళాయి, సిల్వర్ అయాన్స్ అన్ని ఇటు వచ్చాయి. ఇప్పుడు Ag+ అయాన్స్ ఎన్నైతే ఇటు పక్క వెళ్ళిపోయాయో, NO3- అయాన్స్ ఎన్నైతే ఇటు పక్క వచ్చాయో మొత్తం కలిపితే ఏమవుద్దండి చెప్పండి. అది ఇది మొత్తం కలిపితే ఏమైంది, టోటల్లో ఎంత చేంజ్ వచ్చిందని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అదే కదా, మొత్తం తగ్గుదల ఎంత జరిగిందో తెలిసిపోతుంది. AgNO3 ఎంత తగ్గిందని మనం కొంచెం మాట్లాడినప్పుడు Ag అయాన్స్ ఎన్నైతే అటు వెళ్ళిపోయాయి, ఎన్ని తగ్గాయో, NO3- అయాన్స్ ఎన్ని తగ్గాయో మొత్తం 2 గాఢతలు తీసుకున్నప్పుడు మొత్తం గాఢతల తగ్గుదల అన్నది తెలిసిపోతుంది. అర్థమైంది కదండి. ఎక్కడ Ag+ తగ్గుతాయి, యానోడ్ లో Ag+ తగ్గుతాయి. NO3- ఎక్కడ తగ్గుతాయి, క్యాథోడ్ లో NO3- తగ్గిపోతాయి. ఈ మొత్తం తగ్గుదల 2 కూడా కలిపినప్పుడు మొత్తం గాఢత తగ్గుదల ఏంటన్నది తెలిసిపోతుంది. ఓకే, సో అవి మొత్తం గాఢతల తగ్గుదల దేనికి సమానంగా ఉంటుంది అంటే వోల్టామీటర్ నిక్షిప్తమైనటువంటి సిల్వర్ కి సమానంగా ఉంటుంది, అంటే ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఇక్కడ ఎంత తగ్గింది, మొత్తం తగ్గుదల ఎంత అయింది అన్నది దేనికి సమానంగా ఉంటదండి, వోల్టమీటర్ లో జరిగినటువంటి దానికి సమానం అవ్వాలి. అర్థమైంది కదా. ఎందుకని, ఈ 3 అన్నిట్లో కూడా ఒకటే రకమైనటువంటి ద్రావణం తీసుకున్నాం మనం, ఒకటే గాఢత కలిగిన ద్రావణాలే తీసుకున్నాం ఇనీషియల్ గా. ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఈ రెండిట్లో ఎటువంటి మార్పు జరిగిందో ఆ సేమ్ మార్పు, అంతే మార్పు మీకు ఖచ్చితంగా వోల్టమీటర్ లో కూడా జరగాలి, వోల్టామీటర్ లో కూడా జరగాలి. అర్థమైంది కదండి. సో అంటే మొత్తం గాఢతల తగ్గుదల అన్నది ఎలాగ మీకు దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది అంటే అనులోమానుపాతంలో ఉంటుందంటే వోల్టామీటర్ లో నిక్షిప్తమైనటువంటి సిల్వర్ భారానికి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే, సో ఆ పరంగా ఇక్కడ మనకి మళ్ళీ క్యాలిక్యులేటివ్ గా మనం వెళ్తే చూడండి, సిల్వర్ అయాన్ యొక్క అభిగమన సంఖ్య ఎలా చెప్తామండి, యానోడ్ అరలో ఉన్న Ag+ అయాన్ గాఢతల తగ్గుదల బై మొత్తం గాఢతల తగ్గుదల వస్తుంది కదండి. అదే కదా మనం చెప్పాలి. అభిగమన సంఖ్య ఎలా చెప్తాము, Ag+ సంబంధించి చెప్పాలి, అలాగే మొత్తం గాఢతలకు మొత్తం అయాన్లకు సంబంధించి చెప్పాలి. మొత్తం అయాన్లకు సంబంధించింది ఇక్కడ ఆల్రెడీ మనము గాఢతల తగ్గుదల చూసాము. ఓకే, అలాగే Ag+ అయాన్లు ఎంత వెళ్ళాయి అన్నది కూడా యానోడ్ వైపు అన్నది కూడా మనకు తెలిసిపోయింది, తగ్గుదల ఎంత జరిగిందో తెలిసింది. ఎంత తగ్గుదల జరిగిందంటే అంతా అక్కడ మూవ్ అయిపోయినట్టు అర్థం, అంతే. అది అయాన్ గా అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోతేనే కదా మీకు కరెంట్ క్యారీ అన్నది కనబడుతుంది. కదలకుండా అలాగే ఉంటే కరెంట్ క్యారీ అయినట్టు కాదు. అర్థమైందా, విద్యుత్ని అది తీసుకుంటున్నట్టు కాదు. సో కాబట్టి ఏంటంటే అది ఖచ్చితంగా అక్కడ నుంచి కదిలి మరొక దగ్గరికి వెళ్ళడం అన్నది జరగాలి, జరిగినప్పుడే నీకు కరెంట్ క్యారీయింగ్ అన్నది కనిపిస్తుంది. సో అభిగమన సంఖ్య కరెంట్ క్యారీడ్ బై ద అయాన్ అనే అంటుంది. సో Ag+ అయాన్ అభిగమన సంఖ్య ఎలా చెప్తామంటే యానోడర్ లో Ag+ అయాన్ ఎంత తగ్గింది అంటే అంత వెళ్ళిపోయిందంటే అర్థము, అంత కదిలించబడింది అని అర్థము. ఎంత తగ్గింది బై మొత్తం గాఢతలు ఎంత తగ్గింది అన్నది ఆల్రెడీ ఇక్కడ పైన మనం చెప్పుకున్నాము, అది వేసుకోవడమే. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి యానోడ్ లో ఎంత గాఢత తగ్గింది, B-X అని చెప్పాం కదండి. యానోడ్ లో B-X తగ్గింది. ఓకే, సో B-X గ్రామ్స్ తగ్గినప్పుడు AgNO3 Ag భారం ఎంత ఉంటుంది, AgNO3 మాత్రమే మనం మాట్లాడాం. AgNO3 ఎంత తగ్గిందో సిల్వర్ నైట్రేట్ కి. మనం ఇక్కడ అభిగమన సంఖ్య దేనికోసం మాట్లాడతాం, కేవలం సిల్వర్ అయాన్ కోసమే మాట్లాడుతున్నాం, నైట్రేట్ అయాన్ కోసం చెప్పడం లేదు. సో కాబట్టి B-X గ్రామ్స్ AgNO3 లో Ag ఎంత ఉంటుంది, సిల్వర్ ఎంత ఉంటుంది అని అంటే 108 అన్నది సిల్వర్ యొక్క దాన్ని ఏమంటే పరమాణు భారం ఎంత అండి, 108 సిల్వర్ది బై 170 అంటే AgNO3 మొత్తము అణుభారం వేసుకోవడమే. AgNO3 మొత్తము అణుభారము 170 ఇంటూ మొత్తం మనకి ఎంత గ్రామ్స్ ఉందని చెప్పాం, B- గ్రామ్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క సూత్రం ద్వారాగా మీకు W గ్రామ్స్ ఉంది అనుకుందాము. అంటే యానోడర్ లో సిల్వర్ భాగం తగ్గుదల ఎంత ఉందండి, ఇక్కడ మీకు W గ్రామ్స్ ఉంది అని చెప్పేసి అంటున్నాం. స్మాల్ W తో మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలిసిందండి, అభిగమన సంఖ్య Ag+ అయానికి సంబంధించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు యానోడ్ సిల్వర్ అయాన్ గాఢత ఎంత తగ్గిందని ఇక్కడ ఒక క్యాల్కులేషన్ లో వచ్చింది W. సో W బై మొత్తం గాఢతల తగ్గుదల ఎంత అండి, దీనికి దేనికి సమానం, అనులోమానుపాతం అని చెప్పాం కదండి. దేనికండి, వోల్టామీటర్ లో నిక్షిప్తమైనటువంటి సిల్వర్ భాగం ఎంత అని చెప్పాము, అక్కడ W అన్నాం కదండి, అది వేసుకోవడమే. స్మాల్ W బై క్యాపిటల్ W. మన నైట్రేట్ అయాన్ యొక్క అభిగమన సంఖ్య ఎలా వస్తుంది, మనం ఏం చెప్పామండి,
హిట్ ఆఫ్స్ దీన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ నెంబర్ డెఫినేషన్ ఏంటండి? ఈటా ఏ మైనస్ ఈటా ఏ ప్లస్ ఈటా సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? మామూలుగా ఎన్ఏ ప్లస్ ఎన్సి ఈజ్ ఈక్వల్ టు 1 కదండి. మనకు తెలిసింది ఏంటండి? సిల్వర్ క్యాటయాన్ కోసం మనం క్యాల్కులేట్ చేసాం. సో కాబట్టి మనకు తెలియాల్సింది నైట్రేట్ అయ్యాంది. సో నైట్రేట్ అయ్యాంది ఎలా వస్తుంది? 1 మైనస్ సిల్వర్ అయ్యాంది, 1 మైనస్ సిల్వర్. అర్థమైంది కదండి. సో ఈ భాగాన్ని మనము ఇటు పక్కకు తెచ్చేయడమే, అప్పుడు మైనస్ అయిపోతుంది. సో యానియాన్కు సంబంధించింది మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది 1 మైనస్ డబ్ల్యూ అనే దాంతో మనము క్యాల్కులేట్ చేసేయచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందండి కేస్ 1 ఏంటన్నది. సో కేస్ 1 ఏం చెప్తున్నాం మనము? ఎలక్ట్రోడ్లతో ఎటువంటి చర్య సిల్వర్ నైట్రేట్ చెందనప్పుడు యానోడ్ అరలో మనకి సిల్వర్ నైట్రేట్ తగ్గుదల B-X ఉంటుంది. మొత్తం అయాన్ల తగ్గుదల ఎలాగ చెప్తాము? యానోడ్ లో సిల్వర్ లెంత్ తగ్గాయి, క్యాథోడ్ లో సిల్వర్ లెంత్ తగ్గాయి, మొత్తం కలిపితే మీకు మొత్తం తగ్గుదల తెలిసిపోతుంది. ఈ మొత్తం తగ్గుదల దేనికి సమానంగా ఉంటుందండి అంటే వోల్టామీటర్ నిక్షిప్తమైనటువంటి సిల్వర్ కి సమానంగా ఉంటుంది అని చెప్పాము. సో సిల్వర్ నైట్రేట్ కి సంబంధించిన తగ్గుదల మనకు తెలిసింది, కానీ దాంట్లో సిల్వర్ భాగం ఎంత ఉంది అని అంటే మనము ఈ యొక్క సూత్రం ద్వారాగా అణుభారము ప్లస్ పరమాణు భారము బై అణుభారము ఇంటూ ఆ B-X చేయడం ద్వారాగా సిల్వర్ ఎంత తగ్గిందో మనకు తెలిసిపోతుంది. సో అభిగమన సంఖ్య సిల్వర్ అయానికి సంబంధించి ఆ సిల్వర్ అయాన్ తగ్గుదల W బై మొత్తం ఎంత గాఢతల ఉంది W, వోల్టామీటర్ లో ఉన్నటువంటి తీసుకోవాలి క్యాపిటల్ W. అలాగా అభిగమన సంఖ్య సిల్వర్ అయానికి వచ్చేస్తుంది. మన నైట్రేట్ అయానికి రావాలంటే 1 మైనస్ సిల్వర్ అయాన్ చేసేస్తే ఆటోమేటిక్ గా మీకు నైట్రేట్ అయాన్ యొక్క అభిగమన సంఖ్య కూడా వచ్చేస్తుంది. క్లియర్? అర్థమైందా మీకు చెప్పింది? అర్థమైందా? కేస్ 2 ఒకటి ఉంది. కేస్ 2 కోసం ఒకసారి చూద్దాము. కేస్ 2 ఏంటండి? ఒకవేళ సిల్వర్ నైట్రేట్ మీరు తీసుకున్నటువంటి ఎలక్ట్రోడ్ తో చర్య నొందే పరిస్థితి ఉంది. అలాంటిది ఎప్పుడు అవుద్దండి? సిల్వర్ యానోడ్ కనుక తీసుకుంటే. అర్థమైంది కదండి. సిల్వర్ యానోడ్ కూడా తీసుకున్నారనుకోండి. సిల్వర్ యానోడ్ తీసుకుంటే ఏమైందండి? సిల్వర్ అయాన్ సొల్యూషన్ లో ఉన్న సిల్వర్ అయాన్ తో పాటుగా సిల్వర్ యానోడ్ కూడా ఏజీఏ కాబట్టి అది కూడా క్యాటయాన్ గా మీకు మారిపోయి అది కూడా ఏమవుద్దండి? మీకు మైగ్రేట్ అయిపోతుంది. అర్థమైందా మీకు చెప్తుంది? సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇప్పుడు ఇది కదండి యానోడ్ అంటున్నాం మనము, ఇది యానోడ్. ఈ యానోడ్ అని కూడా మనం ఏం చేసుకున్నాము? సిల్వరే తీసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ మనం చెప్పింది ఏంటి? సిల్వర్ అయాన్స్ అన్నవి ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి ఇటు పక్క వెళ్తున్నాయి అని అంటున్నాము. ఓకే, ఇప్పుడు ద్రావణంలో ఉన్న Ag+ అయాన్స్ తో పాటుగా ఎలక్ట్రోడ్ కు ఉన్నటువంటి సిల్వర్ కూడా మీకు కరిగిపోయి ఏమవుద్దండి? ఇటు పక్కకి మూవ్ అవుతుంది. అర్థమైంది కదా మీకు చెప్తుంది. అదనంగా సిల్వర్ అయాన్స్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అదనపు సిల్వర్ కూడా మీకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అట్లాంటప్పుడు ఏంటి జరుగుతుంది, ఏమవుతుంది అన్న దానికోసం ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, కేస్ 2లో జాగ్రత్తగా ఒకసారి చూడండి. విద్యుత్ విశ్లేషణ ముందు తర్వాత అన్న కాన్సెప్ట్ మనం చూస్తే యానోడ్ అరలో సిల్వర్ నైట్రేట్ భారాలు వరుసగా B గ్రామ్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే X గ్రామ్స్ అనుకుంటే ఇక్కడ ఏమైందండి? B is less than X అవుతుంది. అర్థమైంది కదండి? B is less than X అవుతుంది. దీనికి కారణము నైట్రేట్ అయాన్లు సిల్వర్ యానోడ్ తో చర్యనుంది. యానోడ్ అరలో మరిన్ని Ag+ అయాన్లు ఏర్పడేటట్లుగా చేయడం వలన సిల్వర్ అయాన్ గాఢత పెరుగుతుంది. సో ఇక్కడ వీడు చెప్పినటువంటి విషయం మీరు చూడండి, ఏం జరిగిందండి ఇక్కడ మీకు చూడండి. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇందులో ఏంటుందండి? ఇది సిల్వర్ ఎలక్ట్రోడ్. ఇందులో ఉన్నటువంటిది ఏంటండి? Ag+ అయాన్స్, NO3- అయాన్స్ ఉన్నాయి. Ag+ అయాన్స్ అన్ని కూడా ఇటు పక్కకి మూవ్ అవుతూ ఉంటాయి. దీనిలో నుంచి అన్ని కూడా ఏమొస్తాయండి? NO3- అయాన్స్ ఇటు పక్కకు వస్తాయి. వచ్చినటువంటి NO3 అయాన్స్ అన్ని కూడా సిల్వర్ ఎలక్ట్రోడ్ తో చర్యనుంది. ఏం జరుగుతుందండి? AgNO3 గా మారిపోతుంది. AgNO3 గా మారిపోతుంది. అంటే ఏం జరిగిందండి? ఇక్కడ మీకు సిల్వర్ నైట్రేట్ యొక్క గాఢత అన్నది మీకు సిల్వర్ అయాన్ నైట్రేట్ తో పాటు కరుగుతూ ఉండడం వలన ఏమైందండి? మీకు ఆటోమేటిక్ గా దీనిలో గాఢత అన్నది పెరిగిపోతా ఉంటుంది. AgNO3 గాఢత అన్నది
మీకు పెరిగిపోతా ఉంటది. అంటే ఇంతకు ముందు మీ బి అని అన్నాం కదండి, AgNO3 బి కన్నా ఇప్పుడు ఎక్కువ అవుతుంది కదా, మరి బి కన్నా మరి ఎక్కువ అయిపోతా ఉంది. అర్థమైంది కదా? ఎందుకని Ag అన్నది వచ్చేటువంటి NO3 ions తో చర్యనందడం వలన ఈ సిల్వర్ అంతా కరిగిపోతుంది, సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది. సో సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇంతకు ముందు చెప్పిన గాఢత కన్నా ఇప్పుడు గాఢత అధికమైపోతుంది. అర్థమైంది కదండి? ఇప్పుడు గాఢత ఒక ద్రావణంలో ఆ కంపార్ట్మెంట్ లో అధికమైపోతుంది. అదే ఇక్కడ వీడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, కేస్ 2 కోసం మాట్లాడితే ఏం జరిగింది చూడండి. సో అందుకని బి కన్నా ఎక్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. బి కన్నా ఎక్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం నైట్రేట్ అయాన్లు సిల్వర్ యానోడ్ తో చర్య పొంది యానోడ్ అరలో మరిన్ని Ag+ అయాన్లు ఏర్పాటు చేయటం వలన Ag+ గాఢత పెరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు కాబట్టి యానోడ్ అరలో పెరిగిన గాఢత అంటే ఇప్పుడు B-X అనం, ఇక్కడ X-B అవుతుంది. అర్థమైంది కదండి? ఈ ఒక్కటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఇదే, X-B అవుతుంది. సో 108/170 into X-B grams is equal to W1 అనుకున్నాం. ఇక్కడ అక్కడ W అన్నాము, ఇక్కడేమో W1, స్మాల్ W1. ఓకే, క్యాపిటల్ W ఏంటంటే వోల్టామీటర్ లో నిక్షిప్తమైనటువంటి Ag భారము. కానీ ఇక్కడ ఇంతకు ముందు లాగా సేమ్ అవ్వదు. ఇంతకు ముందు లాగా ఎందుకంటే ఇక్కడ అదనంగా గాఢత పెరిగింది కాబట్టి సిల్వర్ అయాన్ కరిగిపోవడం వలన, యానోడ్ అవ్వడం వలన ఇక్కడ ఏం చేస్తామండి మనము ఈ కేసులో యానోడ్ అరలోని Ag+ అయాన్లు క్యాథోడ్ వైపు ప్రయాణించడం వలన యానోడ్ అరలో Ag+ గాఢత నికర తగ్గుదల అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ క్యాపిటల్ W నుంచి -W1 అన్నది తీసేస్తాము. క్యాపిటల్ W నుంచి -W1 తీసేయడం ద్వారా మీకు ఏంటి వస్తుంది? Ag+ అయాన్ గాఢత అన్నది వస్తుంది. ఓకే, ఎందుకని యానోడ్ అరలోని Ag+ అయాన్లు ఎటువైపుకి వెళ్తున్నాయి? మీకు క్యాథోడ్ వైపుకి ప్రయాణిస్తున్నాయి. క్యాథోడ్ వైపు ప్రయాణిస్తుంది కాబట్టి యానోడ్ అరలో Ag+ అయాన్ గాఢత నికరత ఎంత ఉంది, ఎంత తగ్గుతుందన్న చెప్తాము. వోల్టమీటర్ లో వచ్చిన దానికి ఇక్కడికి వచ్చిన దానికి మనము వ్యత్యాసం చూస్తే అర్థమైంది కదండి? వ్యత్యాసం చూస్తే ఆటోమేటిక్ గా మీకు అది విలువ వచ్చేస్తుంది. సో అప్పుడు సిల్వర్ అభిగమన సంఖ్య ఎలా చెప్తాం మనము? మిఠాయి Ag+ is equal to ఆ పైన యానోడ్ నికర తగ్గుదలని మనం తీసుకోవాలి బై క్యాపిటల్ W వేసుకోవాలి. అంటే వోల్టామీటర్ నిక్షిప్తమైనటువంటి Ag భారం తీసుకోవాలి. ఇది కరెక్ట్ ఉంటదండి. వోల్టామీటర్ లో ఎంత నిక్షిప్తమైంది అన్నది పర్ఫెక్ట్ ఉంటుంది ఇంతకు ముందు లాగానే. కానీ మనం సిల్వర్ నైట్రేట్ సంబంధించినటువంటి అంటే ద్రావణాల్లో ఈ బల్బుల్లో ఉన్నటువంటి దానికోసం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఆ ఒక్క డిఫరెన్స్ అన్నది కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే ఇక్కడ తగ్గుదల అన్నది బాగా తక్కువగా ఉండటం వలన W-W1 అన్నది మనం తీసుకున్నట్లయితే అప్పుడు అసలు ఎగ్జాక్ట్ గా ఎంత మీకు అందులో నిక్షిప్తమై దాన్ని ఏమంటారు, అసలు తగ్గుదల ఎంత జరిగింది అన్నది మనకి తెలిసిపోతుంది. అర్థమైంది కదండి? అంటే ఏంటండి, అదనంగా వచ్చినటువంటి దాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోకూడదు కాబట్టి ఈ విధంగా క్యాపిటల్ W లో నుంచి వోల్టమీటర్ కి సంబంధించింది తీసుకొని అందులో నుంచి ఈ వచ్చినటువంటి W1 తీసేస్తే అప్పుడు మనకి నికరంగా వచ్చినటువంటిది ఎంత ఉంటుంది, సిల్వర్ అయాన్ తగ్గుదల అన్నది తెలిసిపోతుంది. సో అభిగమన సంఖ్య సిల్వర్ అయానికి సంబంధించింది ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ డైరెక్ట్ వేస్తాం, ఇక్కడ ఇలాగా సబ్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సేమ్ సిల్వర్ అయాన్ తెలిసిపోతే ఆటోమేటిక్ నైట్రేట్ అయాన్ తెలియాలంటే 1 - సిల్వర్ అయాన్ చేసేస్తే వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ విత్ దిస్ హిట్-ఆఫ్స్ మెథడ్. ఏమైనా అర్థమైనయా మీకు చెప్పింది? హలో, ఉన్నారా లేరా? హలో, చెప్పండి, మాట్లాడండి. మీరు అట్లాగా సైలెంట్గా ఉంటే కష్టం. సైలెంట్గా ఉంటే తెలియదు కదా, యూ హ్యావ్ టు స్పీక్. నాకు వినిపిస్తలేదమ్మా అపర్ణ నీది వాల్యూమ్. మైక్ ఆన్ చేసావు కానీ నీది వినిపిస్తలేదు. ఇంకెవరన్నా మాట్లాడండి మైక్ ఆన్ చేసి. మెసేజ్ పెట్టారు. ఆ
చెప్పండి భయ్, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవుతే కదా తెలుస్తుంది నాకు. రెస్పాండ్ అవ్వండి. మెసేజ్ పెడుతున్నారు. స్క్రీన్ షాట్ చేద్దామని చూస్తున్నాను. ఓకే ఓకే దెన్ ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. అర్థమైంది సార్, అపర్ణ చెప్పింది. సిగ్నల్ ప్రాబ్లం ఉందా అంటే నా వాయిస్ ఏమన్నా బ్రేక్ అయిందా, లేకపోతే మీ దగ్గర ఏమన్నా సిగ్నల్ వీక్ ఉందా? నా దగ్గర సిగ్నల్ వీక్ ఉందా? నా వాయిస్ బ్రేక్ కాకుండానే వచ్చిందా మీకు అందరికి? మా అప్పన్న నీ వాయిస్ వినిపిస్తలేదు, నువ్వు మైక్ ఆన్ చేసావు కానీ నాకు. సరే ఓకే దెన్ దెర్ ఇస్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. మేబీ సిగ్నల్ లేదు. నాది సిగ్నల్ ఒకవేళ లేకపోతే యాక్చువల్లీ నాది షేరింగ్ కూడా ఆగిపోతుంది, కంటిన్యూ అవ్వదు. నాదైతే సిగ్నల్ ఉండింది, కానీ నా సిగ్నల్ లేకపోతే ఖచ్చితంగా షేరింగ్ ఆగిపోతుంది. బహుశా మీ దగ్గరనే సిగ్నల్ ఏదో వీక్ ఉన్నట్టుంది, ఐ థింక్ సరిగా అవడం లేనట్టుంది. బట్ ఎనీవేస్ మళ్ళీ ఒకసారి మనము దానికోసము మీకు మెటీరియల్ ఇచ్చాను కాబట్టి ఒకసారి మీరు చదవండి. ఏమన్నా మీకు అర్థం కాకపోతే మీరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, మళ్ళీ ఒకసారి దానికోసం మనం డిస్కస్ చేయడానికి బాగుంటుంది. ఓకేనా? సరే మరి అట్లయితే ఐ క్లోజ్ ఫర్ టుడే. సీ యు దెన్. బాయ్.